హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీకు క్యాన్సల్ అయిన టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ ఉంది కదా, ఆ పేపర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 51 టు క్వశ్చన్ నెంబర్ 100 వరకు డిస్కస్ చేద్దామండి. మీకు ఇంతకుముందు వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1 to 50 వరకు డిస్కస్ చేశాం. ఈ ప్రీవియస్ పేపర్ని కనుక మీరు ఒక మాక్ టెస్ట్ ఫార్మాట్లో అటెంప్ట్ చేయాలని అనుకుంటే మీకు స్క్రీన్ పైన డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ ఈ ఎగ్జామ్ని మీరు మాక్ టెస్ట్ లాగా రాయొచ్చు. రైట్, ఇప్పుడు మన క్వశ్చన్ నెంబర్ మనం 51 to 100లో అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయము. ఓన్లీ మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఈజీ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయట్లేదండి. 56 క్వశ్చన్ చూడండి. ది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఇస్ 770 centimeter square. If the radius OQ of the outer circle is 21, then the difference between the radius OQ of the outer circle and radius OP of the inner circle is. ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగింది ఏముంది? ఓపీకి మీకు రెండు సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, రెండు సర్కిల్స్. ఇదేమో ఓపీ, ఇదేమో ఓక్యూ. అంటే ఈ పార్ట్ వాల్యూ ఎంత ఉందని క్వశ్చన్ అడిగినారంటే, అంటే ఈ పార్ట్ వాల్యూ ఎంత? ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేడియస్ ఓక్యూ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ అండ్ రేడియస్ ఓపీ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఇన్ సెంటీమీటర్స్ ఈజ్. మీకు మెన్సురేషన్ 2Dలో సర్కిల్స్ టాపిక్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ రేడియస్కి ఏరియాకి రిలేషన్షిప్ ఎట్లుంటుంది ఒక సర్కిల్లో. రేడియస్ కనుక 7 అయింది అనుకోండి, ఏరియా 154 అవుతుంది. ఎంత? రేడియస్ 7 అయితే ఏరియా 154 అవుతుంది. రేడియస్ 14 అవుతే ఏమవుతుంది? రేడియస్ 21 అవుతే ఏమవుతుంది? రేడియస్ డబల్ అయింది అనుకోండి, ఏరియా 154 into 4 times అవుతుంది. అంతేనా? రేడియస్ ఏమైంది? డబల్ అయింది. ఈ వాల్యూ మీకు ఇంటూ 2 అయింది అనుకోండి, ఈ వాల్యూ మీకు ఇంటూ 4 అవుతుంది. అంటే 154 into 4 అంటే మీకు 616 అవుతుంది. రైట్? ఈ వాల్యూ మీకు ఇంటూ 3 అయింది అనుకోండి, సర్కిల్లో రేడియస్ కనుక 3 అయింది అనుకోండి, ఈ వాల్యూ మీకు ఇంటూ 9 అవుతుంది. ఇంటూ 9 అంటే ఎంత? మీకు 1386 వస్తుంది. అంటే మీకు ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా కూడా సర్కిల్స్ విషయానికి వస్తే రేడియస్ 7 అంటే ఏరియా 154, రేడియస్ 14 అంటే ఏరియా 616, రేడియస్ 21 అంటే ఏరియా 1386. ఇది గుర్తుకు రావాలి. రేడియస్ 7 అంటే పెరిమీటర్ 44, రేడియస్ 14 అంటే పెరిమీటర్ 88, రేడియస్ 21 అంటే పెరిమీటర్ 132. ఇవి మీకు ఇలా గుర్తుండాలి. ఇప్పుడు గుర్తుంటే మీకు అయ్యే యూజ్ ఏం చెప్తా చూడండి. అవుటర్ సర్కిల్ రేడియస్ 21 అన్నారంటే మీకు ఏరియా ఎంత గుర్తొస్తుంది? 1386 కదా. ఓకే, 1386 మీకు అవుటర్ సర్కిల్ ఏరియా. అండ్ మీకు ఈ పార్ట్ ఏరియా ఎంత ఇచ్చినారు? 770. డిఫరెన్స్ చేస్తే ఎంత మీకు? 616. అంతేనా? 13 - 7 అంటే మీకు 6 కదా, 616. 616 ఏరియా దేనికి వస్తుంది? రేడియస్ 14 ఉన్నప్పుడు వస్తుంది. క్లియర్ కదా? అంటే చూడండి, ఈ పార్ట్ ఏమో నాకు 21 అని క్వశ్చన్లో ఇచ్చినారు. ఇప్పుడు నాకు ఈ పార్ట్ ఏమో నాకు 14 అని వచ్చింది. 14 - 7 అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఎంత? నా ఆన్సర్ 7, ఆప్షన్ బి. అంటే మీకు 7కి రేడియస్ 154, 14కి రేడియస్ 7 ఉంటే ఏరియా 154, రేడియస్ 14 ఉంటే ఏరియా 616, రేడియస్ 21 ఉంటే ఏరియా 1386. ఇది గుర్తుందనుకోండి. లేదా మీరు ఏ రకంగా గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తులేవనుకోండి, రేడియస్ 7 ఉంటే ఏరియా 154 అయితే గుర్తుండాలి కదా. రేడియస్ డబల్ అయిందంటే ఏరియా 4 times అవ్వాలి. రేడియస్ 3 times అయిందనుకోండి, ఏరియా 3కి స్క్వేర్ 9 times అవ్వాలి. రేడియస్ 4 times అయిందనుకోండి, ఏరియా 16 times అవ్వాలి. ఇది మాత్రం మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఈ పార్ట్ సింప్లిఫై చేద్దాం. √17 ప్లస్ 12√2. మీకు సర్ట్స్లో అందరికీ తెలుసు అంటే దీన్ని a+b² ఫార్ములా లాగా రాసుకోగలగాలి. చూడండి, నేను దీన్ని ఏ రకంగా రాస్తా అంటే 2 into 6 ఉంది కదా, 2 into 3గా రాసుకోవచ్చా? ఇంటూ √12 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు 70ని ఏ రకంగా డివైడ్ చేయాలంటే దీన్ని a² b², ఈ పార్ట్ ఏమో 2ab వచ్చేలాగా డివైడ్ చేయాలి. ఇప్పుడు నాకు 17 కావాలి అంటే ఇప్పుడు చూడండి, ఇదే పార్ట్ని, ఈ పార్ట్ మొత్తాన్ని నేను 2 into దీన్ని √2² రాసుకోవచ్చా? అంటే ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి ఒకసారి. √2² అంటే √4 రాసుకోవచ్చా? √4 into √2 అంటే √8 అయిద్దా? ఇంటూ దీన్ని √9 అని రాసుకోవచ్చా? చూడండి, జస్ట్ ఏం లేదు, ఈ 2కి 2 ఇలాగే రాసుకున్నా. ఈ 2 into √2, 2√2 అంటే √8 కదా నాకు. 3ని √9గా రాసుకోవచ్చా? ఇప్పుడు నాకు 8 + 9 అంటే నాకు ఏం కనిపించింది? 17 కదా. ఈ √17ని √8² √9² లాగా రాసుకోవచ్చా?
అంటే మీకు అండర్ రూట్లో వాల్యూ ఇప్పుడు ఎలా వచ్చింది, √8 + √9 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు దీన్ని. అంటే √8 + √9 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోతే √8 + √9 మిగిలింది. ఇప్పుడు నేను ఇటు మొత్తం ఈ వాల్యూ ఇటు రాస్తా చూడండి, √27 - √8. ఇప్పుడు మీకు వచ్చిన వాల్యూ ఎంత, √8 + √9. క్లియరా? ఇప్పుడు మీరు మళ్ళీ కనుక్కోవాల్సిన వాల్యూ ఏముంది, √28 - 6√3. √28 - 6√3. మళ్ళీ మీరు దీన్ని ఏ రకంగా రాసుకోగలగాలంటే చూడండి, 2 × 3 × √3 లాగా రాసుకోవచ్చా? దీన్నే నేను ఇక్కడ నాకు 28 కనిపించిందా, 2 × 3ని కనుక నేను లోపలికి పంపిస్తే √27 అయిద్దా, × 1 లాగా రాసుకోవచ్చా? ఈ వాల్యూని 2 × √27 × 1. దీన్ని నేను √27 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్గా రాసుకోవచ్చా? చూడండి, ఇప్పుడు మీకు దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ మొత్తాన్ని √27 - 1, ఇక్కడ మీకు మైనస్ సింబల్ ఉంది కాబట్టి √27 - 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సల్, మీకు వచ్చిన వాల్యూ ఎంత, √27 - 1. ఇప్పుడు ఫైనల్ దానికి దాన్ని యాడ్ చేసేసేయండి. చూడండి, √27 - √8 ప్లస్ వాల్యూ ఇక్కడ మైనస్ √27 - 1. క్లియరా? ఈ రెండు నాకు క్యాన్సల్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ ప్లస్ √27 ఉంది, ప్లస్ √9 ఉంది. ఈ వాల్యూ మీకు -√27 అవుతుంది, ఇక్కడ +1 అవుతుంది. ఈ రెండు మీకు క్యాన్సల్. √9 + 1 అంటే ఎంత, నాకు √9 + 1 అంటే 4 కదా, √9 అంటే 3, 3 + 1 నాకు 4. అంటే ఎక్కడ వచ్చింది నాకు ఆప్షన్, ఇక్కడ డీలో వచ్చింది. క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, a² + 4b² = 12ab అయితే దెన్ log a + 2b వాల్యూ కావాలి. a² + 4b² = 12ab. మీరు దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏం అర్థం కావాలి, ఇది a + 2b హోల్ స్క్వేర్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి దీన్ని. ఇప్పుడు a² + 2b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, దీన్ని ప్లస్ 2 × a × 2b = 12ab. చూడండి, ఈ వాల్యూని నేను ఈ వాల్యూ లాగా రాసుకున్నా. దీన్ని నేను a + b హోల్ స్క్వేర్ లాగా చేంజ్ చేసుకోవాలంటే నాకు ఇంకా 2ab కావాలి, 2 × a × b కావాలి. ఇటు సైడ్ నేను ఈ వాల్యూ యాడ్ చేశాను కాబట్టి ఇటు సైడ్ కూడా అదే వాల్యూ యాడ్ చేయాలి. 2 × 2 ఎంత, 4ab. క్లియరా? ఇప్పుడు నాకు ఏమొచ్చింది, a + 2b హోల్ స్క్వేర్ = 16ab వచ్చింది, అంతేనా? ఇప్పుడు నేను టూ సైడ్స్ లాగ్ అప్లై చేస్తా. అంటే ఇటు సైడ్ లాగ్ అప్లై చేస్తాను, ఇటు కూడా మీకు లాగ్ అప్లై చేద్దాం. log x⁴n మనం ఏం రాసుకోవచ్చు, log x⁴n కనుక మీకు ఫార్ములా ఉంటే log x⁴n అంటే n × log x. ఇక్కడ బేస్ ఏలో ఉంటే బేస్ ఏ కదా, సో ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి 2 × log a + 2b = log abc ఫార్ములా ఏముంటుంది మీకు, log a + log b + log c కదా, అంటే log a + log b అవ్వాలి. ఇక్కడ మీకు అడిగింది ఏముంది, log a + 2b. అంటే నాకు అడిగిన పార్ట్ ఈ వాల్యూ ఉంది, జస్ట్ ఈ వాల్యూ. అంటే నాకు ఈ హాఫ్ అటు వెళ్ళిద్ది, అంటే హాఫ్ ఇటు వస్తే నాకు ఆన్సర్ ఏం కావాలి, డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా చూడండి, హాఫ్ log a + log b log a + log b ప్లస్ నాకు log 16 ఉంది. నాకు ఎక్కడ కూడా మైనస్లు రావట్లేదు చూడండి, అంటే ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. మీరు మైనస్లు చూసినప్పుడు ఇది నా ఆన్సర్. 4 log 2, log 16ని మీరు log 2⁴ రాసుకోవచ్చా? మీరు పవర్లో 4 ఉంటే ముందు తీసుకొస్తాం కదా, log 2. సో దీన్ని మీరు 4 log 2 లాగా రాసుకోవచ్చు. సో అంటే మనకి రైట్ ఆన్సర్ ఏంది, ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ది altitude of a right angle triangle is 7 less than its base and the hypotenuse is 7. మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అనేది 7 లెస్ దాన్ బేస్ ఉందంట. అది x ఉంటే x - 7 ఉండాలి, 13 ఉండాలి. క్లియర్ కదా? చూడండి, మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో x² + x - 7 హోల్ స్క్వేర్ = ఏం కావాలి, 13² కావాలి, అంతేనా? అంటే x²
ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49 ఈక్వల్ టు 169 అంతేనా. 2x స్క్వేర్ మైనస్ 14x ఇటు సైడ్ వెళ్తే 9 క్యాన్సల్ 120. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ఈక్వల్ టు 60 ఇంతేనా. నాకు ఎక్కడుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ఈక్వల్ టు 60 ఉంది, ఇది నాకు రైట్. సో మీకు ఏకి ఏం కావాలి, ఏకి 3 కావాలి, సారీ ఏకి 3 కావాలి. ఏకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే ఈ 3 కూడా నా ఆన్సర్స్ కావు, ఒకటే ఆన్సర్ రైట్. నాకు ఏకి 3 ఉండాలి. సో రిమైనింగ్ వాటికి కూడా చూద్దాం ఒకసారి, రిమైనింగ్ వాటికి ఏం జరుగుతుందో. ద 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఇస్ 613. కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ కావాలి, వాటి సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత కావాలి, 613 కావాలి. మీరు గెస్ట్ చేయండి ఎంత అవుతుందో. 18 స్క్వేర్ అంటే ఎంత, 324 కదా. 19 స్క్వేర్ అంటే ఎంత, 361. 320 360 యాడ్ చేస్తే 680 అయిపోతుంది. అక్కడ 680 లేదు, 613 ఉంది. అంటే మీకు 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ వాల్యూ ఇది. 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ చేస్తే మీకు 613 వస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ యూనిట్ డిజిట్స్ చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్ 9, ఇక్కడ యూనిట్ డిజిట్ 4, 9 + 4 యూనిట్ డిజిట్ 3 వచ్చిందా. ద 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ 613. బట్ మనకు ఆ పాజిటివ్ ఇంటీజర్స్ అడగలేదు. 17 18 కదా. మీకు 17 × 18 మల్టిపుల్ ఎంత, 17 × 18 చేస్తే ఎంత వస్తుంది, 289 389 289 299 309 306. అంటే ఇది నాకు రైట్ ఆన్సర్. ఇది మీకు ఒక నెంబర్ 17 అని తెలిసింది, ఇంకొక నెంబర్ 18 అని తెలిసింది. ఇప్పుడు దీన్ని కనుక మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయగలిగితే ఎలా రాస్తారు మీరు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 35x కాదండి, అంటే ఒక్క నిమిషం ఆగండి. అంటే 2 కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నారు కదా. ఒక నెంబర్ ఎక్స్ స్క్వేర్ అనుకున్నాను అనుకోండి, ఇంకొక నెంబర్ x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నాకు 613 కావాలి, అంతేనా. 613 కావాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 613. 2x స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు 612. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 306. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్, ఇది మనకు రైట్ ఆన్సర్. అంటే నేను ఇంతకుముందు తీసుకున్న వాల్యూ ఏమవుతుందంటే మీకు ఎక్స్ వాల్యూస్ ఇస్తాయండి. అంటే ఒక వాల్యూ కనుక 17 అయితే ఇంకొక వాల్యూ 18 అవుతుంది, ఒక వాల్యూ 17 ఇంకొక వాల్యూ 18. బట్ మనకు అడిగింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో అడిగినారు కాబట్టి 17 18 కనుక మీరు సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు ఇలా మీకు రాయడానికి రాదు. అంటే ఈ ఫామ్లో అడుగుతున్నారు కాబట్టి మనం ఈ రకంగా చేయాలి, ఇక తప్పదు. అర్థమైందా. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏ రెక్టాంగిల్ హూస్ పెరిమీటర్ ఇస్ 28 అండ్ హూస్ ఏరియా ఇస్ 40. రైట్, పెరిమీటర్ 28 కావాలి, ఏరియా 40 కావాలి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది, కొంచెం హింట్ ఇస్తుంది. ఇక్కడ 14 ఉంది, అంటే మీకు పెరిమీటర్ 28 అనుకోండి. x+y ఈక్వల్ టు x+y ఈక్వల్ టు 14 అవుతుంది కదా. 2x + 2y ఈక్వల్ టు 28 అంటే x+y ఈక్వల్ 14 అండ్ xy ఈక్వల్ టు ఎంత, 40 కదా. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనుకుంటే ఇక్కడ సెట్ అవుతుంది చూడండి. బట్ ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా చేయాలంటే, ఇప్పుడు xy ఈక్వల్ టు 40 అంటే నేను y ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, 40/x రాసుకోవాలా, అంతే కదా. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ y ప్లేస్లో 40/x ఈక్వల్ టు ఎంత, 14. సో నాకు x స్క్వేర్ ప్లస్ 40 ఈక్వల్ టు 14x. దీన్ని కనుక ఇక్కడ తీసుకొస్తే x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 40 ఈక్వల్ టు 0. ఏది, ఈ వాల్యూ. థర్డ్ది కూడా క్లియర్ అయిపోయింది కదా. ఒకసారి ఫోర్త్ చూడండి. ద హోల్ నంబర్ విచ్ వెన్ డిక్రీజ్డ్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 69 టైమ్స్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద నంబర్. రైట్, ఒక హోల్ నెంబర్ ఉంది x అనుకోండి, దీన్ని కనుక మీరు 20 తగ్గిస్తే ఈ వాల్యూ అనేది ఎలా అవుతుందంట, 69 టైమ్స్ రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్, ఈ వాల్యూ అవుతుందంట. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x ఈక్వల్ టు 69 కావాలి. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 20x మైనస్ 69 అంటే ఇది 1. అన్నిటికీ ఆన్సర్ వచ్చింది కదా మనకి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద 2 zeros ఆఫ్ ద పాలినామియల్, ఒక పాలినామియల్ ఉంది, √3 and 4 అయితే థర్డ్ జీరో ఎంత.
చూడండి, మీకు పాలినామియల్కి కనుక 2 రూట్స్ తెలుసు అనుకోండి, థర్డ్ రూట్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎందుకు? ఇది ఒక మీకు క్యూబిక్ పాలినామియల్ కదా. క్యూబిక్ పాలినామియల్లో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏముంటుంది మీకు? ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు -d/a అవుతుందండి. ఇక్కడ d అనేది కాన్స్టెంట్ అంటే -12, a అనేది x³ యొక్క కోఎఫిషియంట్ 1. ఓకేనా? మీకు ఆల్ఫా బీటా 2 రూట్స్ ఇచ్చినారు. ఒకటి ఎంత ఉంది? ఒకటి 3 ఉంది, ఇంకోటి 4 ఉంది. మీకు థర్డ్ రూట్ గామా కావాలి. సో 4 3 టైమ్స్ క్యాన్సల్, అంతేనా? ఇది √3 అన్నారు కదా. ఓకే, సో గామా ఈక్వల్ టు ఇక్కడ √3 ఉంది, ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ -√3 అయిపోయింది కదా. ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a² + b² = 52 అండ్ ab = 24, దెన్ ద వాల్యూ ఆఫ్ a³ - b³. a³ - b³ ఫార్ములా ఏముంటుంది మీకు? a³ - b³ అంటే a - b ఇంటూ a² + b² + ab, ఇంతేనా? మీకు a² + b² వాల్యూ ఉంది, 52 ఉంది, ab వాల్యూ 24 ఉంది. ఇక్కడ ఎంత అయింది? ఈ వాల్యూ మీకు 76 అయింది. అంటే మీ ఆన్సర్ 76 మల్టిపుల్ కావాలి. సో ఇది మీకు 76 మల్టిపులే, ఇది 76 మల్టిపులే, అంటే ఈ రెండు మీకు ఆన్సర్స్ కావు. ఒకవేళ మీరు 76 × 5 చేస్తే ఎంత వస్తుంది? 300 దాటిపోయింది. 4 చేస్తే 280, అంటే ఈ రెండు కూడా మీ ఆన్సర్స్ కావు. అంటే ఇప్పుడు మీ ఆన్సర్ a - b మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీకు a - b² ఈక్వల్ ఫార్ములా ఏంది? a + b² కాదు, a² + b² -2ab కదా. a² + b² వాల్యూ ఎంత ఉంది? 52 ఉంది, -2 × 24, అంటే ఈ వాల్యూ ఎంత? 4. a - b² ఈక్వల్ 4 వచ్చిందంటే a - b వాల్యూ ఏం కావాలి? √4 అంటే +or -2 కదా. అంటే మీరు ఒకసారి +or -2 పెట్టుకోండి, అంటే +or -152. ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 + 10x + y - 8x + y². ఈ క్వశ్చన్ నేను మీకు 2 రకాలుగా చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు బేసిక్ మెథడ్ చెప్తాను. 7 + 10 × x + y - 8x + y². నేను x + y = k అనుకోవచ్చా? k అనుకుంటా. x + y = k అనుకుంటాను. అయినా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ స్క్వేర్ నుండి మొదలవుతుంది కాబట్టి నేను ఇక్కడ 8 - 8k² + 10k + 7 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు 7 × 8 ఎంత? 56, -56 వస్తుంది. అండ్ ఈ రెండింటిని ఎలా రాసుకోగలగాలి? +10 వచ్చేటట్టు రాసుకోగలగాలి. అంటే 14 - 4 రాస్తే -10 +10 అయ్యిద్ది, ఇంటూ చేస్తే -56 అయ్యిద్ది కదా. సో -8k² + 14k -4k + 7, అంతేనా? ఓకే, ఇప్పుడు నేను దీని నుండి 2k కామన్ తీస్తాను. 2k కామన్ తీస్తే నాకు -4k + 7 వస్తుంది. ఇప్పుడు దీని నుండి 1 కామన్ తీస్తే -4k + 7 వస్తుంది, అంతేనా? రైట్. ఇప్పుడు నాకు -4k + 7 ఇంటూ 2k + 1 వచ్చింది. నాకు k అంటే వాల్యూ ఏందండి? x + y కదా. అంటే ఈ పార్ట్ ఏం కావాలి నాకు? 2x + 2y + 1 కావాలి. 2x + 2y + 1. ఇక్కడ మైనస్ ఉంది, ఆన్సర్ కాదు. ఈ రెండు మైనస్లు ఉన్నాయి, నాకు ఇక్కడ మొత్తం ప్లస్ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు, అంటే ఇది నా ఆన్సర్. క్లియరా? నేను ఇంకోటి అసలు చేయను కూడా చేయను. -4k + 7 అంటే -4x - 4y + 7 కావాలి. -4x - 4y + 7. ఇది మనకి బేసిక్ మెథడ్ అండి. అంటే మీరు ఎవరైనా x + y = కనుక k అనుకోకపోతే మీరు x + y² సాల్వ్ చేసి 10xy ఈ రకంగా రాసుకుంటే మాత్రం మీకు ఆన్సర్ రాదు. అంటే చాలా టైం పడుతుంది. మీరు x + y² సింప్లిఫై చేశారనుకోండి, ఇంకా మీరు ఎటో వెళ్ళిపోతున్నట్టు, మీరు ఆన్సర్లో ఉండరు. అయితే ఇదే క్వశ్చన్ని ఇంకొకలాగా ఎలా చేయవచ్చు అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ మీకు అర్థమైందా? అంటే x + yని నేను k అనుకోవచ్చు అని అర్థమైనప్పుడు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంది? -8k² + 10k + 7 కదా. నేను దీన్ని k + α ఇంటూ k + బీటా లాగా రాసుకోవచ్చు కదా. k + α ఇంటూ k + బీటా ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మీరు
ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ బీటా లాగా రాసుకుంటారు కదా. ఇక్కడ నేను కే తీసుకున్నా కాబట్టి కే ప్లస్ ఆల్ఫా ఇంటూ కే ప్లస్ బీటా కదా. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నాకు కే వాల్యూ ఏందండి, ఎక్స్ ప్లస్ వై కదా. సో నాకు కే వాల్యూ ఎక్స్ ప్లస్ వై కాబట్టి మీకు కే యొక్క సైన్స్ మీకు మారొద్దు. ఇప్పుడు మీకు కే ప్లస్ ఆల్ఫా ఇంటూ కే ప్లస్ బీటా కదా, మీరు కే యొక్క సైన్స్ ఎప్పటికి కూడా మారొద్దు. ఇక్కడ చూడండి కేకి సైన్ ఏమొచ్చింది, 2 ఇలా వచ్చింది కదా, మీకు 2k + 1 వచ్చింది -4k. అంటే ఇంకా చెప్పాలంటే మీకు కే కన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కోఎఫిషియంట్ ఏ వచ్చింది, కోఎఫిషియంట్ ఒక బి వచ్చింది అనుకోండి. కోఎఫిషియంట్ ఏది వచ్చినా కేలో మీకు ఉండేది ఎక్స్ ప్లస్ వైయే కాబట్టి ఎక్స్ ప్లస్ వైకి సేమ్ సైన్స్ ఉండాలి, వేరే వేరే సైన్స్ ఉండొద్దు. చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ వైకి సేమ్ సైన్ ఉంది అండ్ ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ ప్లస్ వైకి సేమ్ సైన్ లేదు. ఆ 3 ముందే డిలీట్ చేయొచ్చు. అంటే మీరు ఇంత చేశారు కదా ఈ స్టెప్స్ అన్నీ, ఈ స్టెప్స్ మీరు ఏ స్టెప్ కూడా చేయకుండా, మీరు ఇక్కడ ఉన్న ఏ స్టెప్ కూడా చేయకుండా ఈ క్వశ్చన్ చదివినప్పుడు దీన్ని నేను కే అనుకుంటున్నాను కాబట్టి నాకు ఆన్సర్ కే ప్లస్ ఆల్ఫా ఇంటూ కే ప్లస్ బీటా ఫార్మాట్లో ఉంటుంది. కేకి ఏదన్నా కోఎఫిషియంట్ రావచ్చు. అంటే నాకు ఎక్స్ ప్లస్ వై కే అంటే నాకు ఎక్స్ ప్లస్ వై కదా, నాకు ఎక్స్ ప్లస్ వైకి కోఎఫిషియంట్ ఎక్స్ ప్లస్ వై అంటే సైన్స్ మళ్ళీ మారొద్దు. ఇక్కడ కనుక మీరు చూస్తే -4 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 4 అయ్యిద్ది, +2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అయ్యిద్ది. చూడండి ఇక్కడ చూడండి 2 కామన్ తీశారనుకోండి ఇది ఎక్స్ మైనస్ వై అయ్యిద్ది. ఇక్కడ కూడా ఇది మీకు అయ్యే ఛాన్స్ ఉందండి, ఇది మీకు అయ్యే ఛాన్స్ ఉంది. నేను మీకు ఇది ఆన్సర్ అవ్వద్దన్నాను కదా. దీని నుండి కనుక మీరు మైనస్ కామన్ తీశారనుకోండి, దీని నుండి కనుక మీరు మైనస్ కామన్ తీస్తే 2 × x + y అవుతుంది కదా. అంటే మీకు సైన్స్ ఒకటే ఉండాలి, వేరే వేరే సైన్స్ ఉండొద్దు. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. మీకు క్లియర్ అయిపోయిందా? అంటే మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినట్టే. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి మీరు క్వశ్చన్ చదివినప్పుడే ఎలిమినేట్ చేయాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా చేయకన్నా ముందే. ఇప్పుడు మీకు ఆప్షన్ ఏడీలలో ఇంకేం మిగిలింది ఉంది, ఈ 2 మిగిలినవి ఉన్నాయి. ఇప్పుడు రెండింటిని మీరు ఏ రకంగా సాల్వ్ చేస్తారు చెప్పండి. అయితే మీరు మళ్ళీ పాతదానికి వెళ్ళాలి. ఇప్పుడు మీకు ఆప్షన్ ఏడి 2 కదా మిగిలింది. ఇవన్నీ నేను ఎరేజ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఈ రెండిట్లో నాది ఒక ఆన్సర్. అండ్ నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంది, -8k² + 10k + 7 ఈ ఫార్మాట్లో ఉందా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసినప్పుడు నాకు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏం కావాలి, c/a అంటే -7/8 కావాలి. -7/8 నా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా కదా. ఇప్పుడు మీరు దీని నుండి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. అంటే ఇదైతే మన ఆన్సర్ కాదనుకున్నాం కదా ఫస్ట్, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. అంటే మనం బీసీలో చెక్ చేయాలి, బీసీలో కదా. ఓకే చూడండి, దీని నుండి నాకు ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. నాకు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమొస్తుంది, 7 - 4 × x + 5 కదా. 7 - 4 × x + y. దీన్ని కనుక నేను =0 చేస్తే నాకు ఎక్స్ ప్లస్ వై ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై = 7/4 వస్తుంది అంతేనా. చూడండి -7 అయితే మైనస్ క్యాన్సల్, ఎక్స్ ప్లస్ వై = 7/4. దీన్ని కనుక నేను 1 + 2 × x + y చేస్తే ఏమొచ్చింది నాకు, అంటే 0 చేస్తే ఎక్స్ ప్లస్ వై = -1/2నా. చూడండి దీన్ని మీరు మళ్ళీ మల్టిప్లై చేసండి, ఇదొక రూటు ఇదొక రూటు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 7/8 వచ్చిందా, వచ్చింది. అంటే మన ఆన్సర్ ఏది, ఇది మనకి రైట్ ఆన్సర్. అదే కనుక మీరు దీన్ని చేస్తే మీకు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ -7/8 రాదు. అంటే మీకు మ్యాథ్స్లో ఆలోచించడానికి 100 విధాలు ఉంటాయి. మీకు ఎగ్జామ్లో మీరు ఏది స్పీడ్గా ఆలోచిస్తారనేది, మీరు బేసిక్ మెథడ్ కావాలంటే ఈ రకంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 66. ఇది మీకు ఒక డిఫికల్ట్ క్వశ్చన్ అండి. అంటే మీరు కనుక దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేదనుకోండి క్వశ్చన్ని, మీకు 3-4 నిమిషాలు తినేస్తుంది. ఇక్కడ చూడండి 11/12, 34/37, 21/23, 43/47 ఇవన్నీ కనుక మీరు చేస్తూ కూర్చున్నారనుకోండి మీకు టైం మొత్తం ఇంకా పేపర్కి అయిపోయింది. ఫ్రాక్షన్ కంపారిజన్కి సంబంధించిన మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి మనకి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 1, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 3, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 2, ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 4. సో మీకు కనుక డిఫరెన్స్ కనుక సేమ్ అయ్యింది అనుకోండి, ఫ్రాక్షన్లో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ కనుక సేమ్ అయితే మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. డిఫరెన్స్ సేమ్ లేదు కాబట్టి ఫస్ట్ సేమ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 4, 2, 3 అన్నిటికి ఎల్సిఎం తీస్తే ఎంత 12 కదా. నేను డిఫరెన్స్ 12 చేసుకోవాలంటే దీన్ని నేను ఇప్పుడు 12తో మల్టిప్లై చేయాలా. 12తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ నాకు 11 × 12 ఎంత 132. నేను ఓన్లీ న్యూమరేటర్ రాసుకుంటున్నా, డినామినేటర్ రాయట్లేదు.
డిఫరెన్స్ సేమ్ చేస్తున్నా, న్యూమరేటరే రాస్తున్నా. 3 × 34, 30 × 3 అంటే ఎంత? 120 + 12, 132 అంతేనా? కాదండి, 30 + 12, 34, 30 × 3 అంటే ఎంత నాకు? 90, 90 + 2, 102. సారీ మీరు ఇప్పుడు డిఫరెన్స్ 3 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 4 చేయాలి కదా, 12 చేస్తున్నాం కదా మనం, అన్నింటినీ డిఫరెన్స్ 12 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి 4 చేయాలి. 34 × 4 అంటే ఎంత? 30 × 4 అంటే మీకు 120, 4 × 4 అంటే 16, అంటే ఈ వాల్యూ 136. ఓకే, థర్డ్ వాల్యూ చూడండి. ఇప్పుడు దీన్ని ఇంటూ 6 చేస్తే మీకు డిఫరెన్స్ 12 అవుతుంది. 21 × 6 అంటే ఎంత? 126. ఇక్కడ 4 చేస్తే 4 అంటే ఇక్కడ ఇంటూ 3 చేయాలి అంతేనా? 12 చేయాలంటే 129. మీకు ఒక్క పాయింట్ తెలిసి ఉండాలి ఫ్రాక్షన్ కంపారిజన్స్లో. న్యూమరేటర్కి డినామినేటర్ కనుక డిఫరెన్స్ సేమ్ అయింది అనుకోండి, న్యూమరేటర్ వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్రాక్షన్ పెద్దది. అర్థమైందా? న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్ పార్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ పార్ట్ పెద్దది. నాకు డినామినేటర్తో సంబంధం లేదు, అందుకే నేను ఎక్కడ కూడా డినామినేటర్ రాసుకొని నా టైం వేస్ట్ చేయలేదు. క్లియరా? ఇప్పుడు ఇక్కడ అన్నిట్లో పెద్ద ఎక్కడ ఉంది? ఇక్కడ 136 ఉంది. క్లియరా? 136 అంటే అన్నిట్లోనే నాకు హయ్యెస్ట్ ఫ్రాక్షన్ ఏది కావాలి? 136 ఎక్కడ వస్తుంది నాకు? 17. ఇది లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలి. ఈ నాలుగిటిని సాల్వ్ చేస్తే మీకు లార్జెస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది? 34/37. మీకున్న ఆప్షన్లలో లార్జెస్ట్ వాల్యూ ఏది ఉంది చూడండి. ఇక్కడ మీకు 5 ఆప్షన్లు ఇచ్చినారు కదా, 5 ఆప్షన్లు ఇచ్చినారంటే ఏదో ఒక ఆప్షన్ ఆన్సర్ కాకుండా మిగిలిపోతుంది. క్లియర్ కదా? మీకు 34/37 వాల్యూ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి కావాలి. ఏది? ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. అయితే 0.919 కావాలి, లేదా 0.917, ఎందుకంటే ఈ 3 మీకు చిన్నవి ఉన్నాయి. ఒకవేళ ఈ బీకి ఆన్సర్ కనుక ఇది అయింది అనుకోండి, ఇంకా దేనికో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి, అప్పుడు మీకు బీ వాల్యూ చిన్నగా అయిపోయింది. కానీ మీ బీ వాల్యూ అన్నిటికన్నా పెద్దది కదా. సో బీకి డెఫినెట్లీ ఆన్సర్ 4 కావాలి లేదా 5 కావాలి. ఈ రెండు కాకుండా వేరేది అయ్యే ఛాన్స్ లేదు. బీకి 1 ఉంది ఆన్సర్. ఇక్కడ బీకి 1 ఉందంటే ఇది, అంటే దీనికన్నా ఇంకా మిగతా 3 పెద్దగా ఉంటాయి, మనకి సాటిస్ఫై చేయదు, ఇది ఆన్సర్ కాదు. బీకి వాల్యూ 2 ఉంది, ఇది కూడా నా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలి. బీకి వాల్యూ 2 ఉంది, నా ఆన్సర్ కాదు. సో మిగిలింది ఎంత? 1. క్లియర్ అయిందా? సో మీరు ఫ్రాక్షన్ కంపారిజన్ అనే కాన్సెప్ట్ని ఈ ఒకటే కాదు ఇంకా కొన్ని ఉంటాయి మెథడ్స్, ఇవన్నీ నేర్చుకుంటేనే అప్లై అవుతాయి. తప్పితే మీరు మొత్తం అంటే అన్నిటిని నేను సాల్వ్ చేస్తా అంటే మాత్రం కాదు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 5p³ q² 10p² r² అండ్ 15q³ r³. ఇక్కడ మీకు ఎక్కడో క్వశ్చన్లో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ 5 or 10 ఉండాలండి, టైపింగ్ మిస్టేక్ అయినట్టుంది. సో నాకు ఆన్సర్ 5 రావాలి, ఎందుకంటే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏం కావాలి? ఇక్కడ కనుక మీకు q² ఉందనుకోండి 5 కాదు, ఎందుకంటే q²ని మీకు 5 డివైడ్ చేయదు కదా. సో ఇక్కడ మీకు 5 మల్టిపుల్ సంథింగ్ ఉండాలి. సో నా ఆన్సర్ హెచ్సిఎఫ్ అయితే 5 కావాలి, ఈ రెండు మీ ఆన్సర్స్ కాదు. క్లియరా? ఎల్సిఎం ఏం తీసుకుంటాం? ఇక్కడ మీకు కనిపించేది p కనిపిస్తుంది, q కనిపిస్తుంది, r కనిపిస్తుంది, హైయెస్ట్ పవర్స్ తీసుకుంటాం. ఇక్కడేమో pలో 3 ఉంది, qలో 3 ఉంది, rలో 3 ఉంది, అంటే మీకు p³ q³ r³ ఖచ్చితంగా రావాలి. చూడండి p³ q³ r³ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడే. అంటే ఇక ముందు 30, ఇక్కడ 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, వీటిని కానీ ఎల్సిఎం తీసుకుంటే మీకు 30 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ద నంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్. ఫస్ట్ది ట్రూ అండి. అంటే మీకు ఫస్ట్ది ట్రూ అంటే ఫస్ట్ది ఏ దీంట్లో లేదు కాబట్టి ఇది మీ ఆన్సర్ కాదు. రైట్? ఎవ్రీ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్. ఎవ్రీ నాన్ టర్మినేటింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అనండి. మీకు రేషనల్ నంబర్ అవ్వడానికి చూడండి, నాన్ టర్మినేటింగ్ ప్లస్ నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్ ప్లస్ నాన్ రిపీటింగ్ ఉంటేనే ఇర్రేషనల్ నంబర్. నాన్ టర్మినేట్ అవ్వాలి అండ్ నాన్ రిపీట్ అయితేనే ఇర్రేషనల్. నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ ఉందనుకోండి, ఈ వాల్యూ మీకు రేషనల్ నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈ వాల్యూ మీకు రేషనల్ నెంబర్ అవుతుంది. క్లియరా? ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్
డెసిమల్ ఈజ్ నాట్ రేషనల్ అన్నారు, బట్ ఇట్ ఈస్ ఎ రేషనల్. సో మీకు బి అనే స్టేట్మెంట్ రాంగ్. మీకు అడిగింది ట్రూ. సో బి ఎక్కడెక్కడ ఉందో అది మీ ఆన్సర్ కాదు. సో బి ఇక్కడ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. బి ఇక్కడ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. అంటే ఇది ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. సో డి నాకు రైట్ ఆన్సర్. ఇప్పుడు సిడి చూద్దాం. దేర్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు నేను 1, 2 అనే 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటా చూడండి. దీని మధ్యలో ఇన్ఫైనైట్లీ రేషనల్ నెంబర్స్ ఉంటాయి నాకు. ఎలా ఉంటాయి? అది ఎలా ఉంటాయి అంటే మీరు 1కి 2కి మధ్యలో 1/1000, 1/1,00,000, 1/50, 1/60 ఈ వాల్యూలన్నీ 1 కన్నా ఎక్కువ, అంతేనా? కాదండి, ఇలా రాసుకోవద్దు కదా. 1కి 2కి మధ్యలో అంటే మనకి ఎలా ఉండాలి? 1కి 2కి మధ్యలో ఉండాలి, ఇన్ఫైనైట్ ఉండాలంటే మీరు 1/something చేస్తే ఏమొస్తుంది? 1/2 చేస్తే ఇటు వస్తుంది కదా. అంటే మీకు ఇలా 1 పాయింట్లలో సంథింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఎంతో ఒక 3 ఉందనుకోండి, ఏమవుతుంది మీకు అప్పుడు? అంటే మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇన్ఫినిటీకి ఎలా ఉంటుందంటే, సరే 1 + 1/2, 1 + 1/3, 1 + 1/5, 1 + 1/6 ఈ నంబర్స్ అన్నీ 1 కన్నా ఎక్కువ. వీటన్నిటిని మీరు ఫ్రాక్షన్లో రాసుకోగలుగుతారు కదా. చూడండి, 1 + 1/2, 1 + 1/3, 1 + 1/4, 1/6 ఇలాంటి ఈ నంబర్స్ అన్నీ ఉన్నాయా? ఇవన్నీ మీకు 1 కన్నా ఎక్కువ, కావాలంటే 2 కన్నా తక్కువ. చూడండి, 1 కన్నా ఎక్కువ, 2 కన్నా తక్కువ, ఇవన్నీ మీకు p/q ఫామ్లో ఉంటాయి. అండ్ డినామినేటర్లు 0 కాదు. ఇలా మీరు ఎన్ని రాసుకోవచ్చు? 1 + 1000/119. న్యూమరేటర్ వాల్యూ చిన్నగా ఉండాలి, డినామినేటర్ వాల్యూ పెద్దగా ఉంటే ఖచ్చితంగా ఫ్రాక్షన్ మీకు 1 కన్నా తక్కువ అయింది. సో 1 + 1 కన్నా కొంచెం తక్కువ, అంటే 1 కన్నా ఎక్కువ, 2 కన్నా తక్కువ. ఇలా మీరు 1కి 2కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మీరు పెట్టొచ్చు. క్లియర్? డీకి రండి. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఇదే కదా నేను చెప్పింది. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అయితే ఆ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో డి ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సర్డ్స్లో 10⁴ 1/4, 6⁴ 1/3, 3⁴ 1/2, 10⁴ అంతేనా? మీకు పవర్స్ కనుక ఈక్వల్ అయినాయి అనుకోండి, పవర్స్ని కనుక మీరు ఈక్వల్ చేసుకోగలిగితే మీరు సర్డ్స్ని ఈజీగా చేయగలుగుతారు. 4, 3, 2, 3కి నాకు ఎల్సిఎం ఎంత అండి? 12 కదా. అంటే నేను కనుక ఇక్కడ × 3, ఇక్కడ × 3 చేశాను అనుకోండి, ఇక్కడ × 4, ఇక్కడ × 4, ఇక్కడ × 6, ఇక్కడ × 6, అంటే నేను ఇక్కడ × 4, ఇక్కడ × 4 చేస్తే ఈ వాల్యూ నేను 12 ఉండేటట్టు చూసుకుంటున్నాను, అంతేనా? 10³ పవర్ 12 రాయొచ్చా? 10³ పవర్ 1/12. 10³ అంటే ఎంత మీకు? 1000 పవర్ 1/12. ఓకే, ఇక్కడ 1/12 ఉంది, 6⁴. నాకు 6² అంటే ఎంత? 36. 36² ఎంత? 1296. 1296కి 1/12. 3⁶ 3³ ఎంత? 27. 27కి స్క్వేర్ ఎంత? 729. ఓకే, 1/12. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉంది? 10⁴ అంటే ఎంత? 10,000 / 1/12. అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు కదా. అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నప్పుడు మీకు ఈ వాల్యూ లాస్ట్లో ఉండాలి. ఈ వాల్యూ లాస్ట్లో ఉండాలంటే ఈ వాల్యూ లాస్ట్లో ఉండాలి. క్లియరా? ఈ వాల్యూ లాస్ట్లో ఎక్కడ ఉంది? ఈ రెండింటి దగ్గరే ఉంది, రైట్? ఈ రెండు ఫస్ట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీ కంపారిజన్ ఏది? ³ √6 కాదండి, మీకు ఏం కావాలి? ఇక్కడ మీకు టైపింగ్ మిస్టేక్ పడినట్టుంది దీంట్లో. కాదు 1 మినిట్. మీకు లాస్ట్లో రావాల్సింది ఈ వాల్యూ. ఈ వాల్యూ అంటే ³ √10 లాస్ట్లో రావాలి. ³ √10 లాస్ట్లో ఉంది. ఓకే, ఈ రెండు మీకు ఇక్కడ ఇంటర్చేంజ్ అయినాయి, అంతే కదా. ఈ రెండిట్లో ఏది పెద్దది చెప్పండి? 1296 పెద్దదా, 729 పెద్దదా? 1296 పెద్దది, అంటే ఈ వాల్యూ పెద్దది, అంటే మీకు ఈ వాల్యూ పెద్దది, అంటే నాకు ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ క్వశ్చన్ కదా. 11 √3 / 11 - √3 కదా. నేను దీన్ని స్క్వేర్ చేస్తున్నాను, అంటే ఇంకొకసారి 11 + √3తో మల్టిప్లై చేస్తున్నాను అక్కడ కింద పైన. దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి? 11 + 3 14,
a plus b whole square 2 into 11 into 3 33 by a square minus b square 11 minus 3 అంటే ఎంత నాకు 8 క్లియరా సో 14/8 అంటే ఎంత నాకు 7/4 ప్లస్ 1/4 అండర్ రూట్ 33 ఇదే వాల్యూ నాకు a ప్లస్ b ఇంటూ రూట్ 33 ఫామ్లో ఉంది ఏ వాల్యూ నాకు 7/4 b వాల్యూ 1/4 కదా సో ఏ వాల్యూ ఎంత నాకు 7/4 డినామినేటర్లో b వాల్యూ ఎంత 1/4 4 క్యాన్సిల్ అవుతే మన ఆన్సర్ 1/7 అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. మ్యాచ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. చూడండి మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడగానే మీరు ఆన్సర్ చెప్పాలండి. సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మాత్రమే వాడాలి మనం ఇక్కడ. మీరు -12 చూడగానే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ -12 కదా అంటే అయితే +3 కావాలి లేదా -4 కావాలి లేదా +3 -4 లేదా -3 +4 రెండిట్లో ఏదో కాబట్టి కావాలి కదా. సమ్ ఆఫ్ ది రూట్స్ చూస్తే ఎంత వచ్చింది సమ్ ఆఫ్ ది రూట్స్ +1 ఉంది మీకు x² - x ఉందంటే సమ్ ఆఫ్ ది రూట్ 1 ఉన్నట్టు మీకు x² - α + β × x +12 కదా మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమో 1 రావాలి అంటే 4 - 3 అయితే 1 వస్తుంది 4 × -3 అయితే మీకు -12 వస్తుంది అంటే ఫస్ట్ దానికి మీకు ఏం కావాలి 4 - 3 కావాలి ఇది కావాలి అంటే ఏకి 4 కావాలి ఏకి 4 ఎక్కడ ఉంది ఈ రెండిట్లో ఉంది. బీకి చూడండి +12 కావాలి +12 అవుతుందంటే అండ్ ఇక్కడ +7 కావాలి అంటే 3 4 కావాలి అంతేనా. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమో 7 ఉంది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమో 12 ఉంది 3 4 అయితే 7 అవుతుంది 3 × 4 అయితే 12 అవుతుంది 3 4 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే బీకి ఏం కావాలి మీకు 2 కావాలి బీకి 2 ఇక్కడ ఉంది అయిపోయింది మన ఆన్సర్. ఇంకా మీరు ఆ రకంగానే చేసేసుకోవచ్చు రైట్. ఇప్పుడు చూడండి log a - bకి ఫార్ములా ఏముంది మీకు log a/b కదా సో log 8 x² + x / x + 1 = 2 మీకు log x బేస్ a = n అయింది అనుకోండి x = a⁴n అని రాసుకోవచ్చా సో ఇప్పుడు నాకు x² + x / x + 1 = 2⁸ నేను ఏ రకంగా రాసుకోగలుగుతా 2⁸ నాకు 2⁵ అంటే 2⁴ అంటే 16 కదా సో ఈ వాల్యూ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది x² + x సారీ అండి 8² కదా 2⁸ ఎందుకు రాసుకోవాలి మనం 8² రాసుకోవాలి కదా 8² అంటే ఎంత నాకు 64 కదా సో ఇక్కడ మీరు x కనుక కామన్ తీశారనుకోండి x + 1 x + 1 క్యాన్సిల్ అయిపోతుంది మీకు x = ఎంత ఇప్పుడు ఆన్సర్ 64 ఆప్షన్ 1. a⁴n రాసుకోవాలి 8² రాసుకోవాలి నేను ఏమన్నా 2⁸ అన్నా 2⁸ అంటే చాలా పెద్ద వాల్యూ కదా 8² అంటే 64 ఇక్కడ కనుక మీరు x కామన్ తీస్తే x + 1 వచ్చింది x + 1 x + 1 క్యాన్సిల్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ 9 + 6 √2 = అంటే ఇంకా సాల్వ్ చేయడమే మీరు 9 + 6 × √2 రైట్. ఇప్పుడు దీన్ని మీరు ఏ రకంగా రాసుకోగలగాలి 2 × 3 × √2 కదా 2 × 3 × √2 అది 9 వచ్చేటట్టు ఉండాలి. నేను దీన్ని 2 × √3 × √3 × √2 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు √6 హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చా అంటే ఇది 2 నాకు ఇది a ఈ వాల్యూ b అనుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు √6 + √3 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు అండ్ పైన రూట్ ఉంది స్క్వేర్ రూట్ క్యాన్సల్ మీకు √6 + √3 వస్తుంది క్లియర్. ఇప్పుడు మీకు అడిగింది a × b యొక్క ప్రొడక్ట్ అంటే 6 × 3 ఎంత 18 ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇఫ్ x బార్ ఈస్ ద మీన్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ x1 x2 they had a section then మీన్ ఆఫ్ n అబ్జర్వేషన్ ax1 ax2 ax3 ఇది ఫస్ట్ది మీకు ట్రూ అండి. మీరు ఎన్ని టర్మ్స్ ఇచ్చినా కూడా మీకు ఈచ్ టర్మ్ అనేది ఏతో మల్టిప్లై అయింది కాబట్టి మీ యావరేజ్ కూడా ఏతో మల్టిప్లై అవుతుంది ఫస్ట్ది ట్రూ అంటే మీకు ఆప్షన్ బి మీ ఆన్సర్ కాదు ఎందుకంటే దీంట్లో ఏ లేదు. సెకండ్కి వచ్చేసరికి
when n number of observation arranged in an ascending order or descending order and n being an odd number, then the median value is n plus 2/1. ఇది రాంగ్ అండి. మీకు n కనుక ఆడ్ నెంబర్ అయితే మీకు మీడియన్ వాల్యూ n ప్లస్ 1/2 సెకండ్ టర్మ్ ఉంటుంది. ఇది కాదు, అంటే మీకు బి ఉన్నది ఆన్సర్ కాదు. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే మీకు ఇది ఒకటే రైట్ ఆన్సర్. ద మోడ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అక్కరింగ్ అబ్జర్వేషన్, అది ట్రూనే. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ అబ్జర్వేషన్ అక్కర్ ఇన్ ద గివెన్ డేటా ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వేషన్, అది కూడా ట్రూనే. క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ సెట్ ఆఫ్ 11 డిస్టింక్ట్ అబ్జర్వేషన్ ఇస్ 20.5. ఇఫ్ ఈచ్ ద లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్ ఆఫ్ ద సెట్ ఈస్ ఇంక్రీజ్ బై 2, దెన్ ద మీడియన్ ఆఫ్ ద న్యూ సెట్ ఈస్. చేంజ్ కాదండి, ఎందుకంటే మీకు మొత్తం 11 టర్మ్స్ ఉన్నాయి కదా. 11 టర్మ్స్ ఉన్నప్పుడు మీకు మీడియన్ అనేది 6th టర్మ్ అవుతుంది. 6th టర్మ్ మీడియన్ అవుతుంది. ఇక్కడ మీకు 5 టర్మ్స్ ఉంటాయి, కింద 5 టర్మ్స్ ఉంటాయి, అంతేనా. ఇవన్నీ మీకు అసెండింగ్ ఆర్డర్లో రాసి ఉంటాయి. ఎప్పుడు కూడా మీడియన్ తీసుకుంటున్నామంటే అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. నేను అసెండింగ్ ఆర్డర్లో అనుకుంటానండి. చిన్న నుండి పెద్దకి రాసుకుంటూ వస్తే పైన 5 ఉంటాయి, కింద 5 ఉంటుంది, మధ్యలో 6th టర్మ్ ఇది మీడియన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏమన్నారు, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్స్ ఆఫ్ ద సెట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2. మీరు దీన్ని లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్స్ని అన్నిటిని ఇంటూ 2 చేశారనుకోండి, మనకి తేడా ఏమొస్తుంది. మీరు మళ్ళీ వీటిని అన్నిటిని మళ్ళీ మీరు ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే ఇవి మళ్ళీ కిందనే ఉంటాయి కదా, కింద 5. మీకు మీడియన్ అంటే మీ దగ్గర ఉన్న 11 నంబర్ల నుండి చిన్న నుండి పెద్దకి రాసుకుంటూ రావాలి. ఆల్రెడీ రాసుకుంటూ వచ్చినారు. క్లియర్ అయిందా. రాసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్స్కే మీరు మల్టిప్లై చేస్తున్నారు. సో అవి మళ్ళీ కిందనే ఉంటాయి కదా అరేంజ్ చేస్తే. సో ఇప్పుడు మీ మీడియన్ ఏదైనా చేంజ్ అవుతుందా, చేంజ్ కాదు. ఒకవేళ మీరు పైన ఉన్న నంబర్లను కనుక మల్టిప్లై ఇంటూ 2 చేశారనుకోండి, అప్పుడు మీ మీడియన్ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 6th టర్మ్ కన్నా ముందు వాల్యూ చిన్న వాల్యూ ఉంటుంది, దాన్ని ఇంటూ 2 చేస్తే ఆ వాల్యూ పెద్ద వాల్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియర్ అయిందా. సో మీరు మీడియన్ తర్వాత ఉన్న వాల్యూస్ని మీరు మల్టిప్లై చేస్తే మీ మీడియన్ చేంజ్ కాదు. ఒకవేళ మీరు మీడియన్ తర్వాత ఉన్న వాల్యూని మీరు డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఈ వాల్యూ తగ్గుతుంది. తగ్గి ఈ వాల్యూస్ మళ్ళీ రీఅరేంజ్ చేస్తే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా. సో ఇప్పుడు మీకు మీడియన్ అయితే మీకు మారదు, మధ్యగత విలువ మారదు. 4 మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ 0.8, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ బార్. అంటే సంభావ్యత కానీ ఏదైనా ఒక పని జరగడానికి ప్రాబబిలిటీ 0.8 ఉంది, జరగకపోవడానికి ప్రాబబిలిటీ 1 - 0.8 అండి. అంటే 1 నుండి మైనస్ చేయాలి మనం, అంతే. 0.2. 0.2 ఎక్కడ ఉంది అంటే 1/5 కదా. 1/5 అంటే మనకి 4. ఏకి 4 ఉండాలి. ఏకి 4 ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో బి సేమ్ ఉంది, సి చెక్ చేస్తే సరిపోతుంది. సి ఏముంది, ఇఫ్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ ఏ హెడ్ ఈజ్. అట్లీస్ట్ 1 హెడ్ అంటే దీన్ని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 మైనస్ నో హెడ్. 1 మైనస్ నో హెడ్. మీరు 2 కాయిన్స్ని కనుక టోటల్కి డ్రా చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ మీకు 4 వస్తాయి. నో హెడ్ వచ్చే పాసిబిలిటీ ఎప్పుడు వస్తుంది, 2 టైల్స్ పడ్డప్పుడే వస్తుంది. అంటే 1 - 1/4 అంటే మీకు 3/4 కావాలి. అంటే మీకు సికి 3/4 ఎక్కడ ఉంది, 5 ఉంది. సికి 5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. ఇంకా మిగతాది మనం క్వశ్చన్ చూడాల్సిన పని కూడా లేదు. అంటే మీరు ఎగ్జామ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చూడొచ్చేమో, కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం ఇంకా చూడొద్దు. ఇది అసలు ఈ క్వశ్చన్ ఏముంది, ఆప్షన్ ఏముంది కూడా చదవద్దు. చదివితే మీరు మళ్ళీ 5, 6, 7, 5 ఏంది 10-15 సెకండ్స్ వేస్ట్ చేసినట్టే. క్లియర్ అండి. క్వశ్చన్ నెంబర్ 81. When 2 dice are thrown, the probability of getting a number always greater than 4 on the second die is. మీకు ప్రాబబిలిటీ క్వశ్చన్ కదండి. మీకు 2 డైస్ త్రో చేసినప్పుడు మొత్తం వచ్చే పాసిబిలిటీస్ ఎంత, ఒక డై మీద మీకు 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6² 36. డినామినేటర్లో మీకు 36 వస్తుంది. న్యూమరేటర్లో ఏం రావాలి, ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4 ఆన్ ద సెకండ్ డై ఈస్. అంటే మీకు ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 1, ఫస్ట్ డై మీద 1, సెకండ్ డై మీద 2 ఇలా వస్తాయి కదా. 1, 6, తర్వాత 2, 1 నుండి 2, 6 వరకు ఇలా వస్తూ ఉంటే సెకండ్ డై మీద గ్రేటర్ దాన్ 4 వచ్చే పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుంది చూడండి. సెకండ్ డై మీద గ్రేటర్ దాన్ 4 అంటే ఫస్ట్ డైతో మీకు సంబంధం లేదు. 1, 5, 1, 6 ఇక్కడ, నెక్స్ట్ 2, 5, 2, 6, నెక్స్ట్ 3, 5, 3, 6. ఓకే, ఇలా మీకు ఎప్పటి వరకు 5, 6, 5, 6, 6 అంతేనా. మొత్తం మీకు ఇలా 6, 2, 12 వస్తాయండి మీకు.
సో 12/36 అంటే ఎంత? 1/3. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ నంబర్ x is selected from number 1, 2, 3 and number y is selected from the number 1, 4, 9, then the probability that the number xy of the two numbers will be less than 9 is. మీకు 3 నెంబర్స్ ఇచ్చారండి. ఎక్స్ ఏమో 1, 2, 3 అంటే 1, 2, 3 నుండి ఎక్స్ అనే ఒక నెంబర్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీకు 1, 4, 9 నుండి వై అనే ఇంకొక నెంబర్ సెలెక్ట్ చేయాలి. అంతేనా? ఇప్పుడు మీకు టోటల్ పాసిబిలిటీ నెంబర్ సెలెక్టింగ్ ఎంత? దీని నుండి ఈ 3 నెంబర్ నుండి ఒక నెంబరు, ఈ 3 నెంబర్ నుండి ఒక నెంబర్ సెలెక్ట్ చేసే పాసిబిలిటీ మీకు 9 ఉంటుంది. ఎలా అంటే 1, 1, 1, 4, 1, 9 3 అయిపోయిందా? 2, 1, 2, 4, 2, 9 ఇంకా 3 అయిపోయినాయి. 3, 1, 3, 4, 3, 9 మొత్తం 3, 3, 9 పాసిబిలిటీ కదా. ఇప్పుడు మీకు ఏమన్నారు? ఎక్స్ ఇంటూ వై లెస్ దాన్ 9 కావాలి. అలాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 1 ఇంటూ 1 ఒకటి, 1 ఇంటూ 4 ఒకటి. 1 ఇంటూ 9 చేస్తే మీకు గ్రేటర్ దాన్ 9 అవుతుంది. అంటే 2 ఉన్నాయి ఇక్కడికి. నెక్స్ట్ 2 ఇంటూ 1 ఒకటి అండ్ 2 ఇంటూ 4 ఒకటి. అంతేనా? 8 అవుతుంది. 2 ఇంటూ 9 అంటే దాటిపోయింది. మీకు 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. తర్వాత 3 ఇంటూ 1 ఒక పాసిబిలిటీ. 3 ఇంటూ 4 తీసుకుంటే మీకు 12 అవుతుంది, దాటిపోతుంది. కాబట్టి 2, 2, 1 మొత్తం మీకు 5 పాసిబిలిటీస్ వచ్చినాయి. అంటే 5/9 మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3a/2 లెస్ దెన్ b లెస్ దెన్ 3a అండ్ ద మీన్ అండ్ ద మీడియన్ ఆఫ్ 3a/2 b 3a ఆర్ ఈక్వల్ టు 45 దెన్ ab. చూడండి, మీన్ 45 అంటున్నారు, మీడియన్ కూడా 45 అంటున్నారు. మీడియన్ అంటే ఏంది? మనకి మీరు ఏవైనా నెంబర్ని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చే నెంబరే మీడియన్ కదా. ఇప్పుడు ఈ నెంబర్స్ మీకు అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు మీకు మీడియన్ ఏం కావాలి? బి వాల్యూ 45 అన్నారు. మీన్ ఎంత అన్నారు? 45 అన్నారు. మీకు అడిగింది ఎంత? ఏబి. చూడండి, ఈ నెంబర్ చూస్తే మీకు ఇది 9 మల్టిపుల్ కనిపిస్తుందా? ఇక్కడ మీకు 9 మల్టిపుల్ ఒకటే ఉంది చూడండి. 9 అంటే మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు మీన్ కనుక్కుందాం. మీన్ అంటే ఏంది? 3a/2 ప్లస్ బి ప్లస్ 3a బై 3 చేయాలి. నేను దాన్ని 3 ఇంటూ మీన్ మీకు 45 అన్నారు కదా. 3 ఇంటూ 45 3a/2 మీకు బి వాల్యూ 45 కదా. ఈ బి అటు వెళ్తే 3 ఇంటూ 45 కాస్త 2 ఇంటూ 45 అవుతుంది మనకి. 3a/2 ప్లస్ 3a అంటే 2 ఎల్సిఎం తీసుకుంటే 6a. 9a/2 ఇక్కడ 90 ఉంది. 9 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. a ఈక్వల్ టు 2 ఇంటూ 10 అంటే ఎంత? 20. a ఈక్వల్ టు 20, b ఈక్వల్ టు 45. అప్పుడు ab ఈక్వల్ టు ఎంత అవుతుంది? 900 వచ్చింది కదా మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ 3, 4, x, 7, 10 is 6 దెన్ వాల్యూ ఆఫ్ x ఈజ్. సింపుల్గా ఉంది కదా, క్యాలిక్యులేట్ చేయండి. 3, 4, 7, 7, 7, 14, 20, 14 ప్లస్ 10, 24, 30. 30 ప్లస్ ఎక్స్, 30 ప్లస్ ఎక్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 5 ఈక్వల్ టు 6. అంతేనా? 1, 2, 3, 4 1, 2, 3, 4, 5 అయిపోయింది. 3, 4, 7, 7, 14, 14 ప్లస్ కాదండి, ఇక్కడ 6 లేదు కదా. ఇక్కడ మీకు 3, 4, 7, 7, 7, 14, 14 ప్లస్ 10, 24. 24 ప్లస్ ఎక్స్ బై 5 ఈక్వల్ టు 6. సో 5 ఇంటూ 6 30. 30 మైనస్ 24 అంటే ఎంత మీకు? 6. ఎక్స్ వాల్యూ 6 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ 3. అంటే ఏకి 3 కావాలి. ఈ రెండు మీ ఆన్సర్స్. ఏ వాల్యూ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, నా ఆన్సర్ కాదు. బి సేమ్ ఉంది, డి సేమ్ ఉంది, సి చెక్ చేయాలి ఇప్పుడు మనం. ఏది? ఈ వాల్యూ చెక్ చేయాలి. ద మీన్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఈజ్. సికి 2 ఉంది, సికి 4 ఉంది. 2 ఉంది, 4 ఉంది. ఇది నా ఆన్సర్ కాదండి, ఇది నా ఆన్సర్. ఎందుకు కాదంటున్నానంటే చూడండి, ఇప్పుడు మీరు 20కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 20కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ 1, 2, 3 కాదు, 4 అవుతుంది, 5 అవుతుంది, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 తర్వాత ఇంకా ఏది కూడా మీకు 20కి ఫ్యాక్టర్ కాదు. ఇవే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వీటన్నిటిని సమ్ చేస్తారు. ఫస్ట్ సమ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 1, 2, 3, 4, 5, 6 ఈక్వల్ టు చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. అంతేనా? ఇప్పుడు మీకు సమ్ కావాలి అంటే 6 ఇంటూ సంథింగ్ చేయాలి. అంటే మీ సంథింగ్ ఏదో వస్తుంది కదా. సమ్ అంటే 6 ఇంటూ సంథింగ్ చేస్తే కదా. సమ్ ఎప్పుడు కూడా ఇంటీజర్ అవుతుంది కదా. ఈ సమ్ వాల్యూ మీకు డెసిమల్లో రాదు కదా, ఎప్పుడు ఇంటీజరే కావాలి. ఇక్కడ మీకు 6 ఇంటీజర్ ఉందంటే ఇక్కడ ఉండే వాల్యూ ఎలా ఉండాలంటే
ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే మీకు ఇంటీజర్ వచ్చేటట్టు ఉండాలి. మీరు కనుక ఆప్షన్ ఇది తీసుకున్నారనుకోండి 6.83, ఇప్పుడు మీకు 6 × 6.83 తీశారనుకోండి మీకు ఇంటీజర్ రాదు, డెసిమల్లో వస్తుంది. మీరు ఎప్పుడు కూడా చూడండి, మీకు ప్రైమ్ నెంబర్స్కి యావరేజ్ లేదా ఇలాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీకు ప్రైమ్ నెంబర్స్కి యావరేజ్ అడిగారు అనుకోండి, 1 to 50లో ఉన్న ప్రైమ్ నెంబర్స్కి యావరేజ్ కనుక అడిగితే మీకు పైన మొత్తం ప్రైమ్ నెంబర్స్ వస్తుంది, కింద సమ్ ఎక్స్ ఎంతో కొంత వాల్యూ వస్తుంది, 10 ప్రైమ్ నెంబర్లో ఎంత ఉంటే అంత ఈక్వల్ టు మీకు యావరేజ్ వస్తుంది కదా. డినామినేటర్లో ఉన్న వాల్యూని మీ యావరేజ్తో కనుక మల్టిప్లై చేస్తే మీకు ఇంటీజర్ వాల్యూ రావాలి. క్లియరా? డినామినేటర్లో ఉన్న వాల్యూని మీ యావరేజ్తో మల్టిప్లై చేస్తే మీకు ఏం కావాలి? ఇంటీజర్ వాల్యూ రావాలి. ఎందుకంటే సమ్ ఎప్పుడు కూడా ఇంటీజరే ఉంటుంది, మీకు సమ్ డెసిమల్లో ఉండదు కాబట్టి. మీరు 6.83ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇంటీజర్ రావాలంటే అది మీకు 100 అవ్వాలి. 100తో మల్టిప్లై చేస్తేనే 683 అవుతుంది. 100 కాకుండా మీరు ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా ఇది ఇంటీజర్ కాదు. సో ఇప్పుడు మనకు డివైడెడ్ బై 100 రాదు ఎట్లాగో, సో ఇది మన ఆన్సర్ కాదు, అందుకే దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 2 dice are thrown simultaneously and the product of the 2 numbers appearing on the top of the die is noted, then the probability of getting the product 6 or 15 or 24 is. మీకు 2 dice త్రో చేసినప్పుడు మీకు మొత్తం వచ్చే పాసిబిలిటీస్ 36 అండి. ఇప్పుడు ప్రోడక్ట్ 6 లేదా 15 లేదా 24 రావడానికి ఛాన్సెస్ ఎంత ఉంది? 6 రావాలంటే ఒక డై మీద 2 రావాలి, ఇంకో డై మీద 3 రావాలి, లేదా 3 2 రావచ్చు, అంతేనా? 15 రావాలంటే 5 రావాలి, 3 రావాలి, లేదా 3 లేదా 5, ఇంతేనా? మీకు 24 రావాలంటే 4 రావచ్చు, 6 రావచ్చు. ఎందుకంటే మీరు 3 తీసుకున్నారనుకోండి, 3 × 8 అవుతుంది. 8 అనేది మీకు డై మీద ఉండదు కదా. 4 6 రావచ్చు, 6 4 రావచ్చు. ఇంకా వేరే పాసిబిలిటీ ఉందా? 5తో రాదు, 4తో తీసేసుకున్నాం, 3 రాదు. మొత్తం ఎన్ని? 1 2 2 2 2 6. అంటే మీ ఆన్సర్ ఎంత అవ్వాలి? 1/6 కావాలి. ఆప్షన్ ఏ. A box contain 8 red, 7 blue and 6 green and 8 white marbles. If a marble is selected at random from the box, then the probability of drawing a ball which is either red or green. మీకు టోటల్ ఎన్ని కలర్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో చూడండి. 8 + 7 15, 15 + 6 21, 21 + 8 29. అంటే 21 నుండి మీరు ఒక మార్బుల్ని డ్రా చేయడానికి ఉన్న పాసిబిలిటీ 29C1 అంటే 29. ఆ డ్రా చేసిన మార్బుల్ ఎయిదర్ రెడ్ లేదా ఎయిదర్ గ్రీన్ కావడానికి ఎంత పాసిబుల్ ఉంది? రెడ్ ఎంత ఉంది? 8. గ్రీన్ ఎంత ఉంది? 6. 8 + 6 ఎంత? 14. 14/29. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ అన్ ఎంప్టీ సెట్. సరే, ఇది ట్రూనే. అంటే ఏ ఎక్కడ లేదో అది మీ ఆన్సర్ కాదండి, ఇది మీ ఆన్సర్ కాదు. క్లియర్? ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, ఇది కూడా ట్రూనే. అంటే ఇది మీ ఆన్సర్ కాదు. బీ ట్రూ. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, బీ ట్రూ కాబట్టి అది కూడా మీ ఆన్సర్ కాదు. 2 sets are said to be equal if they have same cardinal number, ఇది ఫాల్స్ అండి. సి అనేది రాంగ్. సి ఉండొద్దు మన ఆప్షన్లో, సి ఉండొద్దు. అంటే ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్. మీకు ఒక సెట్ కార్డినల్ నెంబర్ ఏంటంటే ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్నే కార్డినల్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెట్ ఉందనుకోండి, ఇలా సెట్ 2 3 4 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, ఇది కార్డినల్ నెంబర్. ఇంకొక సెట్ ఉందనుకోండి 5 3 6 ఉందనుకోండి, ఈ సెట్కి కార్డినల్ నెంబర్ ఎంత? 3. ఈ సెట్కి కార్డినల్ నెంబర్ ఎంత? 3. ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదండి. 2 sets ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ కార్డినల్ నెంబర్ కాదు. సేమ్ కార్డినల్ నెంబర్ ఉంటే ఆ సెట్స్ని మనం ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఎప్పుడు కార్డినల్ నెంబర్ కనుక సేమ్ ఉంటే ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. అంటే దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్, దీంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే సేమ్ ఉంటే దాన్ని ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ ఉంది, ఒక సెట్ 1 2 3నే ఉంది, ఇంకో సెట్లో కూడా 1 2 3నే ఉంది. దీన్ని మనం ఈక్వల్ సెట్స్ అంటాం. ఈక్వల్ సెట్స్ అంటే టర్మ్స్ ఈక్వల్ కావాలి అండ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈక్వల్ కావాలి. ఈ సెట్లో కూడా మీకు 3 టర్మ్సే ఉన్నాయి, ఈ సెట్లో కూడా 3 టర్మ్సే ఉన్నాయి, ఆ 3 టర్మ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో మీకు ఈక్వల్ సెట్స్ వేరు, ఈక్వివాలెంట్ సెట్స్ వేరు. ఈక్వల్ సెట్స్ అంటే కార్డినల్ నెంబర్ సేమ్ ఉండాలి అండ్ ఈచ్ టర్మ్ కూడా 2 సెట్లలో సేమ్ ఉండాలి. ఈక్వివాలెంట్ సెట్స్ అంటే కార్డినల్ నెంబర్ సేమ్ అయితే సరిపోతుంది మనకి. సో సి రాంగ్ కాబట్టి సి ఇక్కడ ఉంది కదా, సో ఇది మనకి రాంగ్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 డిస్జాయింట్ సెట్స్ ఈజ్ అన్ నల్ సెట్. డిస్జాయింట్ సెట్స్ అంటే
ఆ రెండు సెట్ల మధ్యలో కామన్ ఎలిమెంట్ ఒక్కటి కూడా ఉండొద్దు. సో కామన్ ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదన్నప్పుడు దానికి మీరు ఇంటర్సెక్షన్ చేస్తే జీరోనే వస్తుంది కదా, అది ట్రూనే మీకు. నెక్స్ట్ క్వశ్చన్ రండి. ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 5, ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 25, ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 125. అంటే ఏబీసీలు సెట్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 5 అంటే 1,5 కావాలి. బి ఏం కావాలి మీకు? 25 అంటే 1 కావాలి, 5 కావాలి, 25 కావాలి. సి ఏం కావాలి? 1 కావాలి, 5 కావాలి, 25 కావాలి, 125 కావాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ కాదు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. బిలో ఎక్కువ వాల్యూ ఉందండి, బి అనేది ఏకి సబ్సెట్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, ఇది కరెక్ట్. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి, సిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి బిని సికి సబ్సెట్ అంటాం మనం. సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి కాదు అండ్ సి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ కాదు మనకి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఎక్స్ లెస్ దెన్ 120, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 8 అండ్ ఎక్స్ లెస్ దెన్ 200, దెన్ ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ 5. చూడండి 3 × 40 అంటే మీకు 120 కదా. సో 120 కన్నా తక్కువ ఉండే 3 మల్టిపుల్ ఎంత? 117. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత అవుతుంది? 3 × 39 కదా, అంటే ఇది 39 అయిపోయింది. 200 కన్నా తక్కువ ఉంటే 8 మల్టిపుల్ ఎంత? 8 × 25 అంటే 200 మీకు. 8 × 24 అంటే 192. సో 24. సో యాడ్ చేస్తే ఎంత? 63 కదా. సి. నెక్స్ట్ రండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏబీ, ఏడీ ఈక్వల్ టు 8x + 9, సిడీ ఈక్వల్ టు x + 3, బీ ఈక్వల్ టు 3x + 4 అండ్ సి ఈక్వల్ టు x, దెన్ ద రేషియో ఆఫ్ ఏబీసీ డిఈసీ. మీ ఎప్పుడైనా రేషియో క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం ఆగి ఆన్సర్ ట్రై చేయాలండి ఎప్పుడు కూడా. మీకు అడిగిన ట్రయాంగిల్ రేషియో ఏముంది? ఈ ట్రయాంగిల్ రేషియోకి హోల్ ట్రయాంగిల్ రేషియో కదా. అంటే ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ అడిగినారు, తర్వాత పెద్ద ట్రయాంగిల్. చిన్న ట్రయాంగిల్ ఏరియా ఈ వాల్యూ మీకు ఈ వాల్యూ కన్నా తక్కువ ఉండాలి ఖచ్చితంగా, అంతే కదా. ఈ వాల్యూ ఎక్స్ అనుకోని ఈ వాల్యూ వై అని అనుకోండి, ఎక్స్ లెస్ దెన్ వై కావాలి. ఇది పాజిబులే, ఇది పాజిబుల్ కాదు. చూడండి ఇట్ సైడ్ పార్ట్ ఎక్కువ ఉంది మనకి, ఇది పాజిబుల్ కాదు. అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి పాజిబుల్. అయితే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా ఇది మీకు సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ కదా. సిమిలర్ ట్రయాంగిల్లో మీకు సైడ్స్ కనుక x/y రేషియో ఉందనుకోండి, ఏరియాస్ మీకు x²/y² రేషియోలు ఉంటాయండి. ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1:36 అంటే ఇది ఏరియాస్ రేషియో కదా. సైడ్స్ రేషియో 1:6 అయ్యి ఉంటే ఏరియాస్ రేషియో 1:36 వస్తుంది. ఏరియాస్ రేషియో 1:12 కావాలంటే సైడ్స్ రేషియో మీకు 1:√12 కావాలి. అంటే ఇలా √12 అయ్యే పాసిబిలిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే మీకు టైం లేనప్పుడు ఆప్షన్ ఏ పెట్టి వెళ్ళిపోవచ్చు. అంటే మీకు లాస్ట్ 3-4 మినిట్సే ఉంది, 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు లేదా ఈ క్వశ్చన్ ఏ రకంగా సాల్వ్ చేస్తామో చూద్దాం ఒకసారి. మీకు ట్రయాంగిల్ ఏమన్నారు? ఏబిసి, తర్వాత ఇక డిఈ ఉంది. ఏడి ఈక్వల్ టు 8x + 9, సిడి ఈక్వల్ టు x + 3, అండ్ నెక్స్ట్ బిఈ ఈక్వల్ టు 3x + 4, నెక్స్ట్ సి ఈక్వల్ టు x. మీరు సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్స్లో ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అయిపోతుందండి. అంటే 8x² + 9x ఈక్వల్ టు x + 3 × 3x + 4 కదా, 3x². ఓకే, నెక్స్ట్ 4x, దాని తర్వాత సరే 3x², 3 × 3 9x + 4x 13x ప్లస్ 3 × 4 12, అంతే కదా. ఇది కనుక ఇటు వచ్చింది అనుకోండి మనకి 5x² అవుతుంది, -4x అవుతుంది, ఈక్వల్ టు 12, అంతేనా. ఇప్పుడు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. ఎక్స్ వాల్యూ చిన్న వాల్యూ ఉంది కదా, చూడండి ఒకసారి ఎక్స్ వాల్యూ ఏం పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్ వాల్యూ కనుక 1 తీసుకున్నారనుకోండి రాదు, 2 తీసుకున్నారనుకోండి 4 × 5 28, అంటే ఎక్స్ వాల్యూకి 2 దగ్గర సాటిస్ఫై అవుతుంది. చూడండి ఎక్స్ వాల్యూ 2ని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 ఇది తీసుకున్నారనుకోండి, ఈ పార్ట్ 2 అయితే ఈ మొత్తం పార్ట్ ఏం కావాలి మీకు? 3x + x, 4x + 4, అంటే 4 కామన్ తీస్తే x + 1 కదా. మీకు ఎక్స్ వాల్యూ 2 వచ్చింది కదా, 2 + 1 3, 3 × 4 12. అంటే మీకు ఇక్కడ నుండి ఇక్కడికి సైడ్ ఎంత ఉంది? 2 ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి సైడ్ ఎంత ఉంది? 12. సైడ్స్ రేషియో ఎలా వచ్చింది మీకు? 2:12. అంటే 1:6 సైడ్స్ రేషియో అయితే ఏరియాస్ రేషియో ఏం కావాలి?
1:36 కదా. నెక్స్ట్ క్వశ్చన్కి రండి ఒకసారి. ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద లైన్ ఈస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఇది కరెక్టే. మీకు సిమిలర్ ట్రయాంగిల్స్లో ఒక లైన్ అనేది కనుక 2 sidesని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తే ఆ లైన్ అనేది థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుందండి. అంటే ఏ కరెక్టే. ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఏ లేదు కాబట్టి. ద సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ స్మాలర్ దెన్ ద థర్డ్ సైడ్. ఇది రాంగ్. సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్. అంటే బి రాంగ్. బి రెండిట్లో లేదు. ఇఫ్ 2 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ ద సైడ్స్ ఆపోజిట్ టు దెమ్ ఆర్ ఆల్సో ఈక్వల్. సి కరెక్టే. సి ఉండాలి, ఇక్కడ సి లేదు. ఇఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 similar triangles ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ నాట్ కాంగ్రూయెంట్. కాదండి. మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సింపుల్ ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఇదే ట్రయాంగిల్ని కనుక మీరు జూమ్ చేశారనుకోండి ఇలా పెద్దగా అయింది. అంటే ఈ సైడ్ ఎక్స్, ఈ సైడ్ వై, ఈ సైడ్ జెడ్ అనుకోండి. జూమ్ చేయడం అంటే మీనింగ్ ఏం లేదు, ప్రతి సైడ్ని సేమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం. రైట్. ఇలా మీరు మల్టిప్లై చేస్తే ఈ ట్రయాంగిల్ వస్తుంది. దీన్ని కనుక మీరు ఇలా మనం జూమ్ చేసిన దాన్ని తక్కువ చేసామనుకోండి ఈ ట్రయాంగిల్ వస్తుంది. సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏం లేదు, మీరు మన ఫోన్లో ఫొటోస్ చూస్తున్నప్పుడు ఫోటోని కనుక జూమ్ చేశారనుకోండి ఫోటో ఎలా జూమ్ అవుతుంది. ఇప్పుడు మీ ముఖం పైన జూమ్ చేస్తే ముక్కు చిన్నగా అయిపోయి కళ్ళు పెద్దగా అవడం లాంటివి జరగదు కదా. మీ ముక్కు మీ కళ్ళు అన్నీ ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలో జూమ్ అవుతుంది కదా. అంతే. మీ చిన్న ఫోటోని మీ జూమ్ ఫోటోని పక్క పక్కన పెట్టారనుకోండి వాటిని సిమిలర్ ట్రయాంగిల్ అంటాం. అవి సిమిలర్ ఫొటోస్. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సమానమైంది అనుకోండి, అంటే ఈ ట్రయాంగిల్ ఏరియా ఈ ట్రయాంగిల్ ఏరియా సమానం అయిపోయింది అనుకోండి, ఆ రెండు ఒకటే ట్రయాంగిల్స్ అవుతాయి, అవి కాంగ్రుయెంట్ అవుతాయి. ఇక్కడ నాట్ అన్నారు, సో మనకి డి అనేది రాంగ్.